అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి 10వ తరగతి పిల్లల ఫలితాలను మొట్టమొదటిసారిగా ఇలా వార్తాపత్రికల్లో చూడడం మనకు చాలా గర్వకారణం. సగర్వంగా నిలబడి అనే ఈ మాట కేవలం ప్రకటనగా కాదు, మన ప్రభుత్వ బడుల గౌరవ గాథగా కనిపిస్తుంది. ఒకప్పుడు ఆశలు తక్కువగా చూసిన మన ప్రభుత్వ బడులు ఈ రోజు పిల్లల కలలకు రెక్కలు తొడిగాయి. పరిశుభ్రమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, త్రాగునీరు, పరిశుభ్రమైన వాతావరణం, డిజిటల్ క్లాసెస్ ఇవన్నీ ప్రభుత్వ బడుల్లో ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఈ మార్పు గోడల్లో కాదు, మన పిల్లల కళ్ళల్లో కనిపిస్తుంది. వాళ్ళ నమ్మకం, వాళ్ళ ధైర్యం, వాళ్ళ విజయాలే మన ప్రభుత్వ బడుల అసలు బలం. ఈ మార్కులు కేవలం సంఖ్యలు కాదు, పిల్లల కష్టం, గురువుల అంకితభావం, తల్లిదండ్రుల నమ్మకానికి ప్రతిబింబం. ఇక్కడ మొదలైన మీ పిల్లల ప్రయాణం విజయానికి తొలిమెట్టు. ధన్యవాదాలు. Who said government schools are lagging? These results are the answers. చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వ బడి విద్యార్థులు విజయాన్ని సాధించడం, అది కూడా న్యూస్ పేపర్లోని ఫ్రంట్ పేజ్ లో కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు దీటుగా విజయాన్ని సాధించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రభుత్వ పాఠశాలల వైభవం. ఫీజులు లేని చోట విద్య సాధ్యమని నిరూపించిన మన విద్యార్థులు, దీనికంతా కారణం దాని వెనక ఉన్న ఉపాధ్యాయుల డెడికేషన్, విద్యార్థుల కృషి, అలానే విద్యా వ్యవస్థలో వచ్చిన చక్కనైన మార్పు రావడం కారణం. మేము గర్వంగా చెబుతున్నాం, మేము ప్రభుత్వ ఉపాధ్యాయులం, మీ పిల్లల భవిష్యత్తు కొరకు కృషి చేస్తాం. We request to all the parents to enroll their children in government schools for a joyful and stress-free learning experience. అందరికీ నమస్కారం అండి. నా పేరు అమల్దాస్ కావేరి. నేను కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ శ్రీ శారదా మున్సిపల్ ప్రైమరీ స్కూల్ నందు సెకండ్ డిగ్రీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో సగర్వంగా నిలబడి అనే ఆర్టికల్ మీరు చూసే ఉంటారు. ఈ ఆర్టికల్ చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇవి మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలు. ఇది కేవలం వారి కష్టం మాత్రమే కాదు, తల్లిదండ్రుల నమ్మకం, ఉపాధ్యాయుల అంకితభావం మరియు ప్రభుత్వ ప్రోత్సాహ ఫలితం. ఇలానే మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థిని, ఇప్పుడు అదే పాఠశాలలో టీచర్ని. మన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే రేపటి విజయగాథలు. మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని ఇప్పుడే చేర్పించండి. అందరికీ ధన్యవాదాలు. నేను మీ రాజు బల్లెడ. చూసారా, గూస్ బంప్స్ వస్తున్నాయి. ఎందుకో తెలుసు కదా, సగర్వంగా నిలబడి 10th రిజల్ట్స్ లో బెస్ట్, పెర్ఫార్మెన్స్ లో ఫస్ట్. ఇలా ఒక ప్రభుత్వ పాఠశాల గురించి మొట్టమొదటిసారి అన్ని ప్రధాన న్యూస్ పేపర్స్ లో మెయిన్ పేజ్ లో ఒక యాడ్ ఫస్ట్ టైం నేను చూస్తున్నానండి. ఇది అసలు నిజంగా నాలాంటి ఎంతో మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల కళ. ఇలాంటి కళ ఈరోజు నెరవేరింది అంటే దానికి కారణం మన విద్యాశాఖ, అలాగే మన గౌరవ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రవేశపెట్టిన 100 రోజుల ప్రణాళిక. సో 100 days యాక్షన్ ప్లాన్ ఎంత సక్సెస్ అయిందంటే ఈరోజు కార్పొరేట్ విద్యార్థులకు ధీటుగా గవర్నమెంట్ విద్యార్థులు కూడా చూడండి ఎలాంటి మార్కులు సాధించారు. 596, 596, 596, 596, 595, 595, 595, 595, 595, 595, 595. సో ఇలాంటి మార్కులు సాధించి మేము కూడా కార్పొరేట్ పాఠశాల విద్యార్థులకు ఏ మాత్రం తక్కువ కాదు అని నిరూపించిన మా విద్యార్థులు, వాళ్ళని అలా తయారు చేసిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సో ఇలాంటి ఫలితాలు ప్రభుత్వ పాఠశాలలు కూడా సాధించగలమని నిరూపించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యాశాఖ ఈరోజు సగర్వంగా తలెత్తుకొని నిలబడి మేము మీకు పోటీ అని తెలియజేస్తున్నాం. సో ఈరోజు ధైర్యంగా మీ పిల్లలు మా పాఠశాలలో చేర్పించండి. సో నేను కూడా ఈరోజు డిసైడ్ అయ్యాను, మా పాపని మా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పేపర్లో ఒక మంచి మార్పు కనిపించింది. సగర్వంగా నిలబడి అనే టైటిల్ ద్వారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను ఇలా ప్రచురించడం చాలా గర్వించదగిన విషయం. ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించగలరని నిరూపించారు. ఇది ఉపాధ్యాయుల కృషికి నిదర్శనం. ప్రభుత్వ పథకాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి.
ఇది కేవలం టాపర్స్ని అభినందించడం మాత్రమే కాదు, ప్రజలలో ప్రభుత్వ విద్యపై నమ్మకాన్ని పెంచే ఒక ప్రయత్నం. నేను ఒక గవర్నమెంట్ టీచర్గా గర్విస్తున్నాను. మీరు కూడా మీ పిల్లలను మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి.